మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మొదటి పునరుత్థానపు ఆరాధనకు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. మనం తీసుకుని వచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి అందరం పైకెత్తి చక్కగా పైకెత్తి నేను చెప్పినట్టుగా చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథము, నేనేమై ఉన్నానో ఇది నాకు తెలియజేస్తుంది. నేను ఎలాగ ఉండవలనని నాకు తెలియజేస్తుందో నేను అలాగున ఉండగలను. నేను ఏది చెయ్యగలనని చెబుతుందో నేను అలాగున చెయ్యగలను. ఇందులోని ప్రతి వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను. ఇది నా జీవితాన్ని మార్చివేయును. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. ఆ అధ్యాయంలో రాయబడిన ఇద్దరు వ్యక్తుల గురించి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఆ సమయంలో దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, అతని పేరు ఆహాబు. ఆహాబు యొక్క రాజనగరిని ఆనుకొని ఒక వ్యక్తి ద్రాక్ష తోట ఉంది. అతని పేరు నాబోతు అని రాస్తుంది. తన ద్రాక్ష తోటను తాను జాగ్రత్తగా చక్కగా ఈ నాబోతు వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఒకరోజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, అతని పేరు ఆహాబు, తన నగరికి రాజనగరికి ఆనుకొని ఉన్న ఈ నాబోతు ద్రాక్ష తోటను చూసి నాబోతును పిలిపించాడు. నాబోతు, నా రాజనగరికి ఆనుకొని నీ ద్రాక్ష తోట ఉంది, అది నాకు కలిసి వస్తుంది. నేను చాలా రోజుల నుంచి ఒక కూర తోటను చేయాలనుకుంటున్నాను. నా నగరిని ఆనుకొని నీ తోట ఉంది కనుక ఆ తోటను నాకు అమ్మేసి, ఈ తోటకు మించిన ఒక శ్రేష్టమైన తోట స్థలాన్ని నేను నీకు ఇస్తాను. లేదా దీనికి ఎన్ని డబ్బులు కావాలి, నువ్వు ఎంత అడిగితే
అని డబ్బులు ఇస్తాడు అని రాజు ఈ నాబోతుతో అన్నాడు. ఈ మాటలు విన్న నాబోతు ఆ రాజుతో సూటిగా చెప్పిన మాట ఏంటంటే, రాజా, నా ద్రాక్ష తోటను నీకు ఇవ్వడం లేక అమ్మడం వల్లపడదు. నేను ఆ పని చేయలేను. నువ్వు దేశాన్ని పరిపాలిస్తున్న రాజువే కావచ్చు, నీ దగ్గర ధనం ఉండవచ్చు, అధికారం ఉండవచ్చు, చట్టం ఉండవచ్చు, కానీ నా ద్రాక్ష తోటను నీకు అమ్మడం వల్లపడదు, కుదరని పని అని చెప్తూ అతడు స్థిరంగా చెప్పిన మాట ఏంటంటే, చదవండి, ఆ వాక్య భాగాలు చదవండి. 3వ వచనం నుంచి గమనిస్తే, అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా చాలు. ఆ మాటను చక్కగా మీరు పాయింట్అవుట్ చేయాలి, గుర్తించాలి, అండర్లైన్ చేసుకోండి. అందుకు నాబోతు, నా పితరుల ద్వారా నాకు సంక్రమించిన ఈ ఆస్తి, ఈ పొలం, ఇది నేను కొన్నది కాదు, ఇది నేను కష్టపడి సంపాదించింది కాదు. నా పిల్లల ద్వారానో లేక నా ద్వారానో డబ్బులు పోగు చేసుకొని కొనుక్కున్న స్థలం కాదు ఇది. ఇది నా పితరుల ద్వారా వచ్చిన ఆస్తిది. ఇది నా పిత్రార్జితం, మా తాతల నుంచి వస్తున్న ఆస్తిది. మా పితరుల ద్వారా తరతరాలుగా వస్తున్న ఈ పొలాన్ని, ఈ తోటను నీకు అమ్మడం సాధ్యం కాదు, వల్లపడదు, నేను ఇవ్వలేను. నువ్వు ఎంత ధర పెట్టినా నేను ఇవ్వలేను. దీనికంటే శ్రేష్టమైన పొలం ఇంకొకటి ఇచ్చినా నేను దీన్ని ఇవ్వలేను. ఎందుకు తెలుసా? ఇది మా తాతలు తండ్రులు కాలం నుంచి, పితరుల దగ్గర నుంచి నాకు సంక్రమించిన ఆస్తి ఇది. దీన్ని నేను పోగొట్టుకోలేను. అది చూసినప్పుడల్లా మా పితరులు నాకు జ్ఞాపకం వస్తున్నారు. అది చూసినప్పుడల్లా మా పితరులను నేను జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాను. వారి ద్వారా తరతరాలుగా వచ్చిన ఈ ఆస్తిని, నాకు సంక్రమించిన ఈ ఆస్తిని నేను ఎంత మాత్రం పోగొట్టుకోలేను. నాకు ఇప్పుడు డబ్బులు ముఖ్యం కాదయ్యా. దీనికంటే శ్రేష్టమైన పొలాలు, తోటలు నాకు అవసరం లేదు. మా పితరుల ద్వారా నాకు ఆస్తిగా లభించిన ఈ పిత్రార్జితాన్ని నేను పోగొట్టుకోలేను. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వదిలిపెట్టుకోలేను అని సూటిగా ఆ రాజుకు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాస్త మనం ఆలోచించాలి. పితరుల నుంచి సంక్రమించిన ఈ ఆస్తిని తన తండ్రులు, తన తాతల నుంచి, తాతల నుంచి వస్తున్న ఆ యొక్క ద్రాక్ష తోటను నాబోతు పోగొట్టుకోవడానికి, ఆ ఆస్తిని పోగొట్టుకోవడానికి, ఆ తోటను పోగొట్టుకోవడానికి, ఆ పొలాన్ని పోగొట్టుకోవడానికి ఎంత మాత్రం కూడా నాబోతు ఇష్టపడడం లేదు. దానికి రెట్టింపు డబ్బులు ఇస్తానంటున్నాడు, లేక అంతకంటే శ్రేష్టమైన పొలాన్ని ఇస్తానంటున్నాడు. ఏది కావలిస్తే అది రాజు అతనికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేని విషయంలో కూడా అతడు రాజు పడకుండా, దురాశపరుడిగా మారకుండా, ఇది పోతే ఇంతకంటే శ్రేష్టమైన ద్రాక్ష తోట దొరుకుతుంది కదా,
ఇది మామూలుగా 1,00,000 రూపాయలు చేస్తుంది, కానీ రాజుగారు నాకు 1,00,00,000 రూపాయలు ఇస్తానని అంటున్నాడు కదా అని చెప్పి తన పితరుల ద్వారా వచ్చిన ఈ యొక్క ఆస్తిని, ద్రాక్ష తోటను అమ్ముకోవడానికి, రాజుకి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆ ద్రాక్ష తోటను దున్నినప్పుడల్లా, సాగు చేసినప్పుడల్లా, విత్తనం వేసినప్పుడల్లా, నీరు కట్టినప్పుడల్లా వారి పితరులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ పితరుల ద్వారా తనకు అనుగ్రహించబడిన, సంక్రమించిన ఆస్తిని అతడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది నా కష్టార్జితము కాదు, ఇది నా తాతలు తండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తి నాకు. చాలామంది ఈ కాలంలో ఏం చేస్తారండి, వారి తండ్రులు వారి పితరులు సంపాదించిన ఆస్తిని అమ్మేసుకుంటారు. పితరుల ద్వారా వారికి సంక్రమించిన ఆస్తిని, దీని ద్వారా వారికి వచ్చిన లాభం ఏంటి, ఇప్పుడు మంచి ధర పలుకుతుంది, అని చెప్పి వాటిని అమ్మేసుకుంటారు. కానీ నాబోతు అమ్ముకోలేదండి. నాబోతు అమ్ముకోలేదు. కొంతమంది ఏం చేస్తారంటే, పితరుల ద్వారా అనుగ్రహించబడిన ఆ యొక్క ఆస్తిని చక్కగా దాచిపెట్టుకొని దానికి తోడుగా ఇంకా వేరే ఆస్తిని సంపాదించుకుంటారు, కూడగట్టుకుంటారు. కొందరేమో వారి పితరుల యొక్క జ్ఞాపకాలను చెరుపుకొని వారికి ఉన్నది పోగొట్టుకుంటారు. ఇలాంటి 2 రకాల వ్యక్తులను మనం సమాజంలో చూస్తాం. సాధారణంగా మనం ఎక్కువ మందిని ఎలాంటి వారిని చూస్తామంటే, పితరుల ఆస్తిని పోగొట్టుకునే వారిని, పితరులను జ్ఞాపకము చేసుకోలేని వారిని, పితరుల ఆస్తి మీద ఆ యొక్క దాని విలువను తెలియని వారిని చాలామందిని ఈరోజు మనం గమనిస్తుంటాం. ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఒకటి ఉంది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఆ పాఠం అంటే, ఇది నాబోతు యొక్క చరిత్ర. ఇది నాబోతు జీవితంలో జరిగిన ఒక కార్యం. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఆ రాజుతో అంటున్నాడు, నా పిత్రార్జితమైన ఈ ద్రాక్ష తోటను, నా పితరుల ద్వారా నాకు అనుగ్రహించబడిన ఈ ద్రాక్ష తోటను, ఈ ఆస్తిని, ఈ సంపాదనను నేను అమ్మడం వీలు కాదు అని రాజు మాటనే ధిక్కరించాడు. తన ముందు ఆ యొక్క డబ్బులు సంచులు పెట్టిన వాటిని నాకు వద్దు అని చెప్పాడు. ఇందులో మనం ఏం నేర్చుకోవాలి? బైబిల్లో రాయబడిన ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. మన మూల పితరులు ఉన్నారే, మన మూల పితరులు, ఎవరిని మనం మూల పితరులని అంటాము చెప్పండి? ఎవరిని మనం మూల పితరులని అంటాము చెప్పండి? కాస్త చెప్తారా? మన మూల పితరులు ఎవరో చెప్తారా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, సమూయేలు, దావీదు, ఎజ్రా, నెహెమ్యా, క్రొత్త నిబంధన పరిచర్యలో పరిచర్య చేసిన మరి స్వార్థికులు, శిష్యులు, వీళ్ళందరూ మనకు మూల పితరులు. పాత నిబంధన కాలంలో మనకు కనిపిస్తున్న మన మూల పితరుల గురించి దేవుడు చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాడు.
మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నేను నిబంధన నేను మరిచిపోను. మీ మూల పితరులు అని చాలాసార్లు లేఖనాల్లో ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. నాబోతు అంటాడు, నా మూల పితరుల ద్వారా సంపాదించబడిన, నాకు సంక్రమించిన ఈ ద్రాక్ష తోటను, ఈ ఆస్తిని నేను అమ్మలేను. నేను దాన్ని కాపాడుకుంటాను, నేను దాన్ని సిద్ధించేసుకుంటాను. దాని ద్వారా నాకు వచ్చిన ఆ పంటను నేను అనుభవిస్తాను. నాకు ఎన్ని రకాల విలువైన ద్రాక్ష తోటలను చూయించినా, ఇంతకంటే శ్రేష్టమైన ద్రాక్ష తోటలు నాకు ఇచ్చినా, డబ్బిచ్చినా, దీన్ని మాత్రం నేను పోగొట్టుకోవాలి. దీంట్లో పంట పండినా సరే, పండకపోయినా సరే, నాకు ఈ ద్రాక్ష తోటే కావాలి. నా పితరుల ద్వారా పొందుకున్నదే నాకు కావాలి. అని నాబోతు సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు మన పితరులు, అబ్రహాము మనకి ఎలా పితరుడయ్యాడు, యాకోబు మనకి ఎలా పితరుడయ్యాడు, మోషే మనకి ఎలా పితరుడయ్యాడు, దావీదు మనకి ఎలా పితరుడయ్యాడు. వారి వంశంలో మనం పుట్టిన వారం కాదే, వారి జాతిలో మనం పుట్టిన వారం కాదే. వారు మనకేలా మూల పితరులుగా మారారు. ఒకే ఒక వ్యక్తి ద్వారా వారందరూ కూడా మనకు పితరులుగా మారారు. చెప్తారా అతని పేరు? కాస్త గట్టిగా, కాస్త స్వరమెత్తి. ఒకే ఒక వ్యక్తి ద్వారా, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. స్వరమెత్తి గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము మనకు మూల పితరుడుగా మారాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇస్సాకు, యాకోబు, దావీదు, నెహెమ్యా వీరందరూ కూడా మనకు మూల పితరులుగా మారారు. అంటే వారికి మనకు బంధుత్వాన్ని సమకూర్చింది ఎవరో తెలుసా? స్నేహాన్ని సమకూర్చింది ఎవరో తెలుసా? వారధిని సమకూర్చింది ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన ద్వారా మనమందరం కూడా ఇశ్రాయేలు ప్రజలకి బంధువులుగాను, స్నేహితులుగాను, సహోదరులుగాను, రక్త సంబంధులుగాను మారిపోయాం. ఎలా అని మీరు అంటారేమో. ఈరోజు యేసు ప్రభు యొక్క రక్తం నువ్వు తాగుతున్నావా? ఆయన శరీరం తింటున్నావు. నా శరీరము తిని నా రక్తం తాగువాడు అని చెప్పి సంస్కార ఆరాధన రోజు నీకు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని విరిచి పంచి ఇచ్చినప్పుడు నువ్వు త్రాగుతున్నావు కదా. ఇప్పుడు ఆయన శరీరము, ఆయన రక్తము నీ శరీరంలోకి వెళ్ళినప్పుడు నీ శరీరం ఆయన శరీరంగాను, నీ రక్తము ఆయన రక్తంగా మారిపోయింది. యేసు ప్రభు యొక్క రక్తం ఎవరిదో తెలుసా? అది యూదా రక్తం. అతడు యూదుల రాజు. ఆయన యూదా వంశములో పుట్టినవాడు, యూదా గోత్రములో పుట్టినవాడు. ఆయన యూదుల రాజు. ఆ యూదుని యొక్క రక్తం మనం త్రాగడం ద్వారా మనం యూదులమైన. ఎప్పుడైతే మనం యూదులుగా మార్చబడ్డామో అప్పుడు మనము మన పితరుల ద్వారా మన పితరులను జ్ఞాపకం చేసుకొని ఆ పితరుల నుంచి ప్రవహిస్తూ వస్తున్న ఆ యూదా రక్తమే, ఆ పరిశుద్ధుల రక్తమే ఈరోజు క్రీస్తు ద్వారా మనలో ప్రవహిస్తుంది కనుక హల్లెలూయా. అందుకే వారందరూ కూడా మనకు పితరులుగా మారిపోయారు. ఇప్పుడు నాబోతు ఏమంటున్నాడు? నా పిత్రార్జితాన్ని అమ్మడం వీలు కాదు. పితరుల ద్వారా నేను పొందుకున్నది
నేను అమ్మడం వీలు కాదు. మరి మన పితరులు మనకేమిచ్చారు? మన పితరులు క్రొత్త నిబంధన సంఘానికి వారు ఏమిచ్చారు? మన పితరుల ద్వారా మనం సంక్రమించుకున్నది, సంపాదించుకున్నది ఏంటి? నాబోతేమో ద్రాక్ష తోట సంపాదించుకున్నాడు. మనమేం సంపాదించుకున్నాము? మన ఇల్లేమి మన అబ్రహాం కొనిచ్చాడా? మన పొలాలు, మన తోటలు ఇస్సాకు కొనిచ్చాడా? మన పితరుల ద్వారా మనం సంపాదించుకున్నది ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరుల ద్వారా సంపాదించుకున్న ఆస్తి శరీర సంబంధమైనది కాదు. మన పితరుల ద్వారా మనకు సంక్రమించింది భూ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు. మన పితరుల ద్వారా మనకు ద్రాక్ష తోటలు దొరకలేదు. మన పితరుల ద్వారా మనకు ఇల్లు లేక భూములు, ఆస్తులు మనకు లభించలేదు. కానీ మన పితరుల ద్వారా మనకు వాగ్దానాలు లభించాయే. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరుల ద్వారా మనకు ధర్మశాస్త్రం లభించింది. ఇదిగో ఈ ధర్మశాస్త్రం లభించింది. చెప్పండి, భూ సంబంధమైన ఆస్తి ముఖ్యమా, ధర్మశాస్త్రం అనే ఈ పరిశుద్ధ గ్రంథం ఈ ఆస్తి ముఖ్యమా? చెప్పండి, కాస్త గట్టిగా చెప్పండి, హుషారుగా. ఆత్మ సంబంధమైన ఈ ఆస్తిని వారు మనకిచ్చారు. ఈ ధర్మశాస్త్రం వారిది. అందుకే అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ ఇలా అంటాడు 9వ అధ్యాయంలో. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం నుంచి గమనిస్తారా? వీరు ఇశ్రాయేలీయులు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనమా? వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట గమనించారా? వీరు ఇశ్రాయేలు ప్రజలు, దత్తపుత్రత్వం వారిది, మహిమ వారిది, నిబంధనలు వారి, ధర్మశాస్త్ర ప్రధానము, ఆచారాలు, వాగ్దానములు వీరివి అని చెప్పి అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. ఈ ధర్మశాస్త్రం మనది కాదు. ఈ ఆరాధన మనది కాదు. ఈ స్తోత్రాలు మనవి కావు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకము, ఈ వాగ్దానాలు మనవి కావు. మన పితరులవి. మన పితరులవి. హలో బ్రదర్, ఈరోజు నీకెందుకు ఇచ్చాడు? అమ్మా, ఇవి మనము కాదు కదా, ఇవి మనవి కాదు కదా. మన దగ్గరికి ఎలా వచ్చాయి? అదే మన క్రీస్తు వారివాడు కనుక, క్రీస్తు యూదుడు కనుక, యూదా గోత్రములో పుట్టాడు గనక, మానవుడిగా ఆయన జన్మించాడు గనక, భూమి యొక్క నడిబొడ్డున ఆయన జన్మించాడు గనక, సర్వలోక రక్షణ, లోక కళ్యాణం చేయడానికి ఆయన ప్రపంచం యొక్క నడిబొడ్డున ఆయన జన్మించాడు గనక, ఆ క్రీస్తును మనం ఆరాధించడం ద్వారా, ఆ క్రీస్తు యొక్క రక్తం మనం తాగడం ద్వారా, క్రీస్తు ద్వారా ఈ నిబంధనలు ఇదిగో మనవైనాయి. క్రీస్తు ద్వారా ఇందులోని వాగ్దానాలు మనం సొంతం చేసుకోగలిగాము. క్రీస్తు ద్వారా ఇందులో ఉన్న మహిమ, అభిషేకం, ఆశీర్వాదాన్ని మన పితరుల ద్వారా మనం పొందుకోగలిగాం. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించాలి. ఒక మాటలో చెప్పాలంటే ఒక ధన్యకరమైన అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపించాడు గనక నువ్వు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఒకప్పుడు నీది శపించబడిన వంశం, శాపగ్రస్తమైన కుటుంబంలో పుట్టావు, శాపగ్రస్తమైన గోత్రంలో పుట్టావు, శపించబడిన కార్యాలు చేశావు, ఆచారాలు చేశావు, సాంప్రదాయాలు చేశావు.
ఈరోజు ఒక పరిశుద్ధమైన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు, నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, భూమి ఆకాశములు సృష్టించగలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నావే. నీకు ఇలాంటి దేవుడు దొరికాడంటే నీ జీవితం, నీ బ్రతుకు ధన్యకరంగా మారిందా, మారలేదా చెప్పాలి. ఆ శాపగ్రస్తమైందే నీకు బాగుండేనా, లేక ఈ యొక్క ధన్యకరమైన ఈ జీవితం నీకు బాగుందా? కొందరి బ్రతుకులు ఎలా ఉంటాయంటే, కడగబడిన పంది తిరిగి బురదలోకి వెళ్ళి పొరలినట్టుగా, వాంతి చేసిన కుక్క తిరిగి తన వాంతి నాకినట్టుగా ఉంటుంది కొందరి బ్రతుకులు. శాపగ్రస్తమైన వాటిని, ఆచార సాంప్రదాయ పద్ధతులన్నీ, పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు సన్నిధిలో ఈ పరిశుద్ధ జీవితాన్ని చేయలేక మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కడగబడిన పంది తిరిగి బురదలో పొర్లినట్టుగా వారి బ్రతుకులు ఉంటాయి. అదొక బ్రతికేనా? అదొక జీవితమేనా? ఒకసారి మారు మనసు పొందావా, మారు మనసు పొందినట్టే ఉండు. ఒకసారి బాప్తీసం పొందావా, బాప్తీసం పొందినట్టే ఉండు. ఒకసారి కడగబడ్డావా, కడగబడినట్టుగానే ఉండు. ఒకసారి ఆత్మను పొందుకున్నావా, పొందుకున్న వ్యక్తిగానే ఉండు. నువ్వు మాటి మాటికి నీ యొక్క స్వభావాన్ని మార్చుకోవడం, నీ యొక్క స్థితిగతులను మార్చుకోవడం, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం, అది ఏమాత్రం నీకు ఆశీర్వాదం కాదు. మారిన వ్యక్తివి, మారినట్టుగానే ఉన్నావా? ఎందుకు నువ్వు మారిపోతున్నావు? మారిపోవడానికి గల కారణం ఏంటి? 4 రోజులు భక్తి చేస్తున్నావు, 4 రోజుల తర్వాత యుక్తిగా భక్తి చేస్తున్నావు. ఒకప్పుడేమో శ్రేష్టమైన భక్తి, ఇప్పుడేమో యుక్తితో కూడిన భక్తి. కొందరు ఆరాధనకు వస్తారు, ఆరాధన మీద మనసు ఉండదు, కానీ ఆరాధన తర్వాత వాళ్ళు వెళ్ళే కార్యక్రమాల మీద, పనుల మీద వాళ్ళకు మనసు ఉంటుంది. యుక్తిగా భక్తి చేస్తారు, యుక్తిగా గుడికి వస్తారు. ఆరాధన మీద మనసు ఉండదు. ఆరాధన అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలా, పేరంటానికి వెళ్ళాలా, లేక సమాధికి వెళ్ళాలా, ఆ కార్యక్రమాలకు వెళ్ళాలి, మనసు అంతా అక్కడనే ఉంటుంది. ఇది పరిశుద్ధ దినం. ఈరోజు నేను దేవుని ఆరాధించాలి, ఈ దినం దేవుని సన్నిధిలో గడపాలి, ఈరోజు ఎక్కువగా నేను ప్రార్థన చేసుకోవాలి, ఈరోజు ఎక్కువగా నేను దేవునితో తిరగాలి, ఇది విశ్రాంతి దినం, ఇది పరిశుద్ధ దినం, నా ప్రభుని అధికంగా అందరికంటే ఎక్కువగా నేను స్తుతించాలి అన్న ఆలోచనతో నువ్వు ఆరాధన చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నిన్ను నీవు పరీక్షించుకో. నిన్నెవ్వరు విమర్శించరు, నిన్నెవ్వరు పరీక్షించరు. నీ క్షేమాన్ని నువ్వే చూసుకోవాలి, నీ ఆత్మీయ క్షేమాన్ని నీవే చూసుకోవాలి, నిన్ను నీవే పరీక్షించుకోవాలి. మరి మన పితరుల ద్వారా మనకు సంక్రమించిన ఆస్తి ఏదంటే ఈ పరిశుద్ధ గ్రంథం. మన పితరుల ద్వారా మనం పొందుకున్నవి ఏంటంటే వాగ్దానాలు. మన పితరుల ద్వారా మనం పొందుకున్నవి ఏంటంటే వారి యొక్క అమూల్యమైన జీవితం ఉందే, వారి అమూల్యమైన జీవితం. అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, మోషే ఉన్నాడు, ఇంకా సమూయేలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. వీళ్ళందరి జీవిత చరిత్రలన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారి భక్తే, వారి విశ్వాసమే, వారి ప్రార్థన జీవితమే, వారి పరిశుద్ధ జీవితమే, వారి మాదిరి జీవితమే క్రొత్త నిబంధన సంఘానికి ఒక ఆస్తి లాంటిది. హల్లెలూయా. వారి మాదిరి జీవితాన్ని, వారి పరిశుద్ధ జీవితాన్ని మనం ఒక ఆస్తిగా స్వీకరించాలి. ఈరోజు అబ్రహాం గురించి ధ్యానిస్తున్నాం, దానియేలు గురించి ధ్యానిస్తున్నాం, యోసేపు గురించి ధ్యానిస్తున్నాం, ఇస్సాకు గురించి ధ్యానిస్తున్నాం, మరి యాకోబు గురించి, ఇలా మన మూల పితరులందరి
వీరందరి గురించి మనం ధ్యానిస్తున్నాం కదా. ధ్యానించినప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము? వారిలో ఉన్న పరిశుద్ధత మనకు రావాలని, వారికి ఉన్న విశ్వాసం మనకు రావాలని, వారి ప్రార్థన జీవితం మనకు రావాలని, వారి యథార్థత మనకు రావాలని వారి గురించి ధ్యానిస్తున్నాం. అంటే వారి ద్వారా మనకు అనుగ్రహించబడిన అబ్రహాము వలె నేను కూడా విశ్వాస వీరుడిగా ఉండాలి, దానియేలు వలె నేను కూడా ప్రార్థన పరుడుగా ఉండాలి, యోసేపు వలె నేను పరిశుద్ధుడిగా ఉండాలి అని చెప్పి ఆ యోసేపు ద్వారా పరిశుద్ధత అనే ఒక ఆస్తి, అబ్రహాము ద్వారా విశ్వాసం అనే ఆస్తి. చూసారా? మోషే ద్వారా ఆయన దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు, ఆ నమ్మకస్తుడుగా ఉండే ఆస్తి. ఇలాంటి ఆత్మ సంబంధమైన ఆస్తులను, ఆత్మీయతను మన పితరుల ద్వారా మనం సంపాదించుకోవాలి. వారు మనకిచ్చిన ఆస్తి అది. అబ్రహాము నాకు ఇచ్చిన ఆస్తి ఏదో తెలుసా? విశ్వాసం. డాలర్ కాదు, ధనం కాదు, షెకేలు కాదు, ధరంస్ కాదు, ఆయన నాకు ఇచ్చిన ఆస్తి. అబ్రహాము, నా మూలపిత్రుడైన అబ్రహాము నాకు ఇచ్చిన ఆస్తి విశ్వాసం. అన్ని విడిచిపెట్టి దేవుని స్వరం విని ఎక్కడో పరాయి దేశానికి వెళ్ళిపోయాడు అబ్రహాము. ఆ విశ్వాసాన్ని నాకు ఇచ్చాడు. దానియేలనే పరిశుద్ధుడు అతని ప్రార్థన జీవితాన్ని నాకు ఆస్తిగా ఇచ్చాడు. యోసేపు అనే పరిశుద్ధుడు నాకు ఇదిగో పరిశుద్ధతను ఒక ఆస్తిగా, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నువ్వు పరిశుద్ధంగా ఉండు, ఇలా జీవిస్తే ప్రభు ఘనపరుస్తాడు. ఒక ఆస్తి. వారి సాక్ష్యమే, వారి మాదిరి జీవితమే మనకు ఆస్తి. హలో బ్రదర్, నీకు అర్థమవుతుందా? వారి మాదిరి జీవితమే మనకు ఆస్తి. నువ్వు అలా ఉండి చూడు, నీ చరిత్ర మారకపోతే చూడు. వారి చరిత్ర మార్చిన దేవుడు నీ చరిత్ర మార్చడా? నీ బ్రతుకు మారకపోవడం ఎందుకో తెలుసా? నటన చేస్తావు. భక్తిలో నటన, ఆరాధనలో నటన, పరిచర్లో నటన, చర్చిలో నటన, బయట నటన, ఇంట్లో నటన, భార్య దగ్గర నటన, భర్త దగ్గర నటన, పని దగ్గర నటన, పని వాళ్ళ దగ్గర నటన, అంత నటనతో కూడిన ఆ జీవితం ఉంటుంది కనుక ఆకాశం అందున్న దేవుడు ఏమనుకుంటాడంటే, వీడు నమ్మకస్తుడు కాదు, వీడిని ఆశీర్వదించిన అంత నష్టమే వీనికి అని చెప్పి ఎక్కడ వేసిన గొంగలి అక్కడ నెట్టే ఉంచుతాడు. ఒకసారి నీవు నీ గుండె మీద చేతులు వేసుకొని పరీక్షించుకో. నీ మనస్సాక్షి, నీకు మనస్సాక్షి ఉంది కదా, కళ్ళు మూసుకో. ఒకసారి నువ్వెవరో అద్దంలో చూసుకో, వాక్యంలో చూసుకో. నువ్వు ఎలా ఉన్నావు, నీ భక్తి ఎలా ఉంది, నీ మాటలు ఎలా ఉన్నాయి. కొందరి సాక్ష్యాలు వింటుంటే, కొందరి మాటలు వింటుంటే చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా విచారకరంగా ఉంటుంది. నా ముందు ఎంత భక్తిగా మాట్లాడుతుంటారు, బయటికి వెళ్ళిన తర్వాత ఆ మాట ఎంత వ్యతిరేకంగా ఉంటుందో, ఆ మాటలు విన్న తర్వాత ఈ వ్యక్తి ఇలాంటి వాడా? మీకు సంగతి చెప్పనా? చాలాసార్లు చెప్తాను. ఒక వ్యక్తి గురించి నేను ప్రార్థన చేస్తే వారి ఇంట్లో జరుగుతున్న విషయాలు, అతని స్వభావం మొత్తం నాకు చెప్తాడు. అతడు ఎలాంటి వాడో, ఆ వ్యక్తి యొక్క రూపం ఎలాంటిదో అని చెప్పి ఇతడు మనిషిని నిలబెట్టి అతడు ఏ జంతువుతో పోల్చబడతాడో ఆ జంతువు యొక్క స్వభావం, ఆ జంతువుని నా కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తాడు ప్రార్థనలో. కొందరు గురించి ప్రార్థన చేస్తే పచ్చడి చెట్లు కనిపిస్తాయి, తోటలు కనిపిస్తాయి, పావురాలు కనిపిస్తాయి. కొందరు గురించి ప్రార్థన చేస్తే నక్కలు కనిపిస్తాయి, పందులు కనిపిస్తాయి. వారి స్వభావము
కారణం ఏంటంటే నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు. నువ్వు మనుషుల దృష్టికి యోగ్యుడిగా కనిపించినా నువ్వు దేవుని దృష్టికి యోగ్యుడిగా కనిపించనంత కాలం నీ భక్తి అంతా వ్యర్థమే. మనుషులకి ఎలా కనిపించినా పర్వాలేదు, దేవుని దృష్టికి యోగ్యుడిగా, పరిశుద్ధుడిగా, ప్రార్థనపరుడిగా, యథార్థవంతుడిగా, నమ్మకస్తుడిగా నువ్వు కనిపించావనుకో, ఆకాశమందున్న దేవుడు నిశ్చయముగా నీ యందు దృష్టి ఉంచి నిన్ను కరుణించి, నిన్ను కాపాడి, నిన్ను సంరక్షించి, నిన్ను పోషించి, నిన్ను భాగ్యవంతునిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? తన ప్రజలు భూమి మీదను పరలోకమందును గనులుగా ఉండాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. ఈ భూమి మీదను పరలోకమందును ఈ 2 స్థలాలలో తన ప్రజలు గనులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆయన. ఘన చరిత్ర కలిగిన వారై ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆయన. ఈరోజు మన పితరుల ద్వారా ఏ ఆస్తినైతే మనము పొందుకుంటున్నామో అది ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైన ఆస్తి ఎదుట భూ సంబంధమైన ఆస్తి అది ఎన్నికైనది కాదు. ఆమేన్. గట్టిగా చెబుదామా? ఒక్క మాట. అబ్రహాము మనకు పొలాలు ఇస్తే బాగుండా, లేక తోటలు ఇస్తే బాగుంటుందా, లేక వెండి బంగారాలు ఇస్తే బాగుంటుందా, లేక అతనిలో ఉన్న విశ్వాస జీవితాన్ని మనకి ఇస్తే బాగుంటుందా? అది అబ్రహాము యొక్క తోటలు, పొలాలు అవసరం లేదు. అబ్రహాము యొక్క ఆత్మీయత మనకు కావాలి. మన పితరుల యొక్క ఆ యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాలు మనకు కావాలి. అందుకే నాబోతు అంటున్నాడు, నా పితరుల ద్వారా నేను పొందుకున్న ఈ ఆస్తిని నీకు అమ్మడానికి వీలు పడదు, ఇవ్వడం వీలు పడదు. దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? ఈరోజు క్రొత్త నిబంధన సంఘమైన మనం మన పితరుల ద్వారా పొందుకున్న ఆస్తులు ఏంటి? విశ్వాసం. అబ్రహాం లాంటి విశ్వాసాన్ని క్రీస్తు మీద కలిగి ఉన్నాం. యోసేపు లాంటి, దావీదు, దానియేలు లాంటి పరిశుద్ధత ఇదిగో క్రీస్తునందు కలిగి ఉన్నాం. మీరు అంటారేమో, యేసు ప్రభు దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు కాబట్టి పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనకి ఎలా సాధ్యం? మరి యోసేపు ఉన్నాడే, మరి దానియేలు ఉన్నాడే, వారికి ఎలా సాధ్యమైంది? వారికి సాధ్యమైనప్పుడు మనకు కూడా సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఒక మానవుని పోలుస్తూ, పితరులను పోలుస్తూ, అబ్రహాం వలె ఉండండి, దావీదు వలె ఉండండి, మోషే వలె ఉండండి, వారు నా యెడల యథార్థముగాను, పరిశుద్ధముగాను, విశ్వాస వీరులుగాను, ప్రార్థన పరులుగాను నా సన్నిధిలో వారు జీవించారు గనక వారి వలె మీరుంటే వారిని ఆశీర్వదించిన నేను మిమ్మల్ని ఆశీర్వదించి, వారికి సియోనునిచ్చిన, యెరూషలేమును ఇచ్చిన, పరలోకాన్ని ఇచ్చిన నేను మీకును పరలోకాన్ని ఇచ్చి నా సన్నిధిలో నేను మిమ్మల్ని ఉంచుకుంటాను. ఒక మాట, ఏదో ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. తలదించుకొని పోదామా, తలెత్తుకొని పోదామా? కాస్త గట్టిగా తలదించుకొని పోదామా, తలెత్తుకొని పోదామా? తల ఎత్తుకొని పోవాలంటే మన పితరుల కంటే శ్రేష్టమైన జీవితాన్ని మనం చేయుదుముగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులతో నిబంధన చేసిన దేవుడు క్రొత్త నిబంధన సంఘమైన మనతో నిబంధన చేసి, మన పితరులను నడిపించిన దేవుడు కొత్త నిబంధన సంఘమైన మనని నడిపించి, మన పితరులను కానాను దేశానికి చేర్చిన దేవుడు మనల్ని కూడా పరమ కానానికి చేర్చి ఆయన నిత్య రాజ్యములో మనని ప్రకాశింపచేయునుగాక, చెయ్యునుగాక. ఇప్పుడు చెప్పండి, నాబోతు తన పితరుల ద్వారా పొందుకున్న ఆస్తిని అమ్ముకున్నాడా, కాపాడుకున్నాడా?
ఈరోజు క్రొత్త నిబంధన సంఘము కూడా మన పితరుల ద్వారా పొందుకున్న ఈ విశ్వాస జీవితం, ఈ పరిశుద్ధ జీవితం, ఈ ప్రార్థన జీవితం, ఈ యథార్థ జీవితం, ఈ నమ్మకమైన జీవితం, ఈ కృప కలిగిన జీవితం నాబోతు ఎలా కాపాడుకున్నాడో ఈ ఆత్మీయ జీవితాన్ని, మన పితరుల ద్వారా పొందుకున్న ఈ ఆస్తిని నిశ్చయముగా మనము కాపాడుకొందుముగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా, అమ్ముకుంటున్నావా? నీ భక్తిని కాపాడుకుంటున్నావా, అమ్ముకుంటున్నావా? నీ ప్రార్థన జీవితాన్ని, నీ యథార్థతను కాపాడుకుంటున్నావా, అమ్ముకుంటున్నావా? ఆలోచించు. ఆలోచించు. ఈరోజు సాతానుడు నీ దగ్గరకు వచ్చి, బ్రదర్, అమ్మ, నువ్వు రక్షించబడ్డావు కదా, నీ రక్షణ నాకు అమ్మేసేయి. నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచావు కదా, నీ విశ్వాసాన్ని నాకు అమ్మేసేయి. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కదా, నీ పరిశుద్ధతను నాకు అమ్మేసేయి. నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా, నీ నమ్మకత్వాన్ని నాకు అమ్మేసేయి అని నీతో బేరం ఆడతాడు. నీ ఇంటికి వచ్చి నువ్వు సంపాదించుకున్న ఆత్మీయత ఏదైతే ఉందో, అభిషేకం ఏదైతే ఉందో, దేవుని దగ్గర నుంచి, పితరుల దగ్గర నుంచి నువ్వు పొందుకున్న ఆ ఆత్మీయత ఏదైతే ఉందో అదేం చేస్తాడంటే కొనాలని, నువ్వు అమ్ముడు పోవాలని, వాని చేతిలో నువ్వు చిక్కబడాలని నీ దగ్గరకు వచ్చి వాడేం చేస్తాడు? నీ ఆత్మీయ జీవితం వ్యాపారం చేస్తాడు, అమ్మేయమంటాడు. నీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టు, నీ పరిశుద్ధతను విడిచిపెట్టు, నేను ఇది ఇస్తా నీకు, నేను నీకు ఇస్తా. నీ వ్రత ధర్మాన్ని విడిచిపెట్టు, నేను నీకు ఇది ఇస్తాను. నీ ప్రతిష్ఠ జీవితాన్ని విడిచిపెట్టు, నేను నీకు ఇది ఇస్తాను. నీ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టు, నేను నీకు ఇది ఇస్తాను. నాకు అమ్మేసేయి, నేను నీకు ఇది ఇస్తాను. నువ్వు ఈరోజు దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నావా? దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నవారు సేవకుల ఎదుట నమ్మకంగా ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. సేవకుల ఎదుట నమ్మకంగా ఉన్నవారు దేవుని ఎదుట నమ్మకంగా ఉంటారు. అర్థమైందండి? దీన్ని విడదీయలేదు. మనము దేవుని ఎదుట, సంఘం ఎదుట, సేవకుల ఎదుట, అన్యజనుల ఎదుట మనం ఎలా ఉంటున్నాం? అమ్ముడుపోయిన వ్యక్తిగా ఉన్నావా, లేక కాపాడుకుంటున్నావా? నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా, లేక సాతానుడు వచ్చి ఎంతకాలం పరిశుద్ధంగా ఉంటావు? నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు, అదిగో తాగేసేయి, చూసేసేయి, తిరిగేసేయి, అసహ్యమైన పని చేసేసేయి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు జరిగించేసేయి అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే నీతో మాట్లాడి నీ చెవిలో ఏవో 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 మాటలు చెప్పి నీ పరిశుద్ధతను వాడు కనేస్తాడు. ఆహాబు కోపం వచ్చింది. కోపం వచ్చి, నీవు ఒక రాజుగా నాకు ద్రాక్ష తోటనమ్మంటే అమ్మవా అని మూతు ముడుచుకొని ముఖమంతా నల్లగా చేసుకొని వెళ్ళి చక్కగా దుప్పటేసుకొని లోపల పండుకుంటే ఆయన భార్య వచ్చింది. అది కంత్రి భార్య, ఆమె పేరు ఎలిజబెత్. కంత్రిది, మహాకంత్రిది. కంత్రిది అంటే ఇల్లంతా నడిపించేది ఆయన. మీకు విషయం చెప్తాను, ఒక ఇంటిని ఒక స్త్రీ పరిపాలిస్తే ఖచ్చితంగా పాడవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి.
ఒక ఇంటిని స్త్రీ పరిపాలించకూడదు. బ్రదర్స్ వింటున్నారా? ఒక ఇంటిని భార్య పరిపాలించకూడదు, భర్త పరిపాలించాలి. భార్య పరిపాలించే కుటుంబమైనా, సంఘమైనా, సమాజమైనా అది పాడవుతుంది. ఎందుకో తెలుసా? స్త్రీకి శిరస్సు ఎవరో తెలుసా? భర్త. సంఘం స్త్రీ, దీనికి శిరస్సు ఎవరో తెలుసా? క్రీస్తు. సంఘం పరిపాలించకూడదు, సంఘానికి శిరస్సు ఉన్న క్రీస్తు పరిపాలించాలి సంఘాన్ని. హల్లెలూయా. కుటుంబంలో స్త్రీ పరిపాలన ఉండకూడదు, యజమానుని పరిపాలన ఉండాలి. ఒకవేళ యజమానుడు తాగుబోతైతే, వ్యభిచారైతే, దొంగ అయితే, నీ సత్వ ప్రవర్తన ద్వారా నీ యజమానుని మార్చుకోవాలి. యజమానుడు చక్కగా నిలబడినట్లుగా సహకరించాలి. ఎందుకు? దేవుడు నిన్ను ప్రక్కటెముక నుంచి తీశాడు గనక ప్రక్కలో నువ్వు ఎలా ఉండాలి? ఒక సపోర్ట్గా ఉండి నీ యజమానుని నువ్వు నిలబెట్టాలి. నేను బ్రదర్స్ కూటానికి బ్రదర్స్ రాకపోతే కొంతమంది స్త్రీలను ఎందుకు రావడం లేదో విచారం చేయమమ్మా అని అంటే వాళ్ళు వినరమ్మా అని పాస్టమ్మతో అన్నారట. కొంతమంది బ్రదర్స్ను విచారం చేస్తే వాళ్ళేమని తెలుసా? మా సిస్టర్స్ బాగుంటే మేము వాళ్ళకంటే ఎక్కువ భక్తి చేస్తామయ్యా అన్నారట. చూసారా? మీ గురించి చెప్పిన సాక్ష్యం. మీరు బాగుంటేనట మీకంటే ఎక్కువ భక్తి చేస్తారట. లోపం ఎక్కడుంది? మీ దగ్గర ఉందని చెప్తున్నారు మీ భర్తలు. మీ దగ్గర ఉందని చెప్తున్నారు మీ భర్తలు. ఇక్కడ బాగానే ఉన్నారు, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూడాలి, వాళ్ళ పోరు చూడాలి, వాళ్ళ మాటలు చూడాలి, వారి తడాక చూడాలి, వారి ఆట చూడాలి. దాన్ని భరించలేకనే మేము ఇలా తిరుగుతున్నాము అని అంటున్నారు. మరి ఏమంటారు మీ సాక్ష్యం? నేను అంటాను, మీ మాటలతో వారు మారరు, మీ ప్రార్థనతో వారు మారుతారు. మీ మాదిరికరమైన జీవితంతో వారు మారిపోతారు. హల్లెలూయా. ప్రార్థనను మించిన ఆయుధం ప్రపంచంలో ఏది లేదు. అంటే ఇప్పుడు బ్రదర్స్ కూటాలన్నీ చక్కగా జరగాలంటే అది ఎవరి చేతిలో ఉంది? భార్యల చేతిలో ఉంది. మీరు ఇంట్లో ఉండేవారు కదా, వాళ్ళు బయట తిరిగి వచ్చేవారు కదా, కాస్త బయటిగా లెక్క ఉంటుంది కదా. కాబట్టి ఇంట్లో ఉన్న మీరు వారి కోసం ఎక్కువ విజ్ఞాపన చేసి, ప్రార్థన చేసి, వారిని దేవుని సన్నిధిలో సరిగా కట్టగలిగితే వారిలో ఒక ఉజ్జీవం వస్తుంది. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు బ్రదర్స్ కూటానికి ఉజ్జీవానికి కారకులు ఎవరు చెప్పండి? మీరే. ఉజ్జీవం రావాలంటే మీ ద్వారానే కలుగుతుంది. ఇప్పుడు 24 గంటలు సభలకని అటని తిరిగేవాడిని. అమ్మగారు పేచి పెట్టి ఊకే తిరుగుతున్నావు, కుటుంబం లేదు, పిల్లలు లేదు, ఏం తిన్నాం, ఏం పండుకున్నాం అని పేచి పెట్టింది అనుకో, నేను వెళ్ళగలుగుతానా సభలకు? చెప్పండి, వెళ్ళగలుగుతానా? నేను గొడవ పెట్టింది అనుకో, వెళ్ళగలుగుతానా? కూర లేదు, నూనె లేదు, అల్లం లేదు, బెల్లం లేదంటే అని చెప్పి పేచి పెట్టింది అనుకో, ఇది విశ్వాస జీవితం. ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. అన్నీ అర్థం చేసుకొని చక్కగా నడిపించుకుంటూ వెళ్ళాలి. సంఘాన్ని, కుటుంబాన్ని నడిపించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అల్లం లేదు, బెల్లం లేదంటే నాకు కానుకొస్తే కదా అల్లం బెల్లం అమ్మకి ఇచ్చేది. రానప్పుడు అయ్యగారు ఎక్కడి నుంచి వెళ్ళి ఇస్తాడు, ఆయన ఏం చేస్తాడని తాను అర్థం చేసుకొని ఆ కార్యాన్ని ఏదో అక్కడికక్కడ సర్దేసి చక్కగా నడిపించేస్తే సరిపోయింది. ఇంకా నా దగ్గరికి వచ్చి పేచి పెడితే నేనేం చేసేది? అందుకే ఒకరి మీద ఒకరు దోషారోపణ చేసుకోకుండా ఈనాటి నుంచి ఒక అద్భుతమైన జీవితం చేయడానికి ప్రభు మీకు సహాయం చేయునుగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా.
హల్లెలూయా. ఆమె రచి ఏంటండి ఏమైందంటే చెప్పాడు విషయం. ఇట్లా మన నగరును ఆనుకొని నాబోతు ద్రాక్ష తోట ఉంటే అమ్మని చెప్పాను. అమ్మన్నాడు, నా పితరులది నేను అమ్మడం వీలు కాదు, నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నాకు అవసరం లేదు అన్నాడయ్యా. అన్నాడమ్మా అని అంటే, ఏం పిచ్చాడు అయ్యి, నువ్వు ఏంటయ్యా అలా, నువ్వు రాజు అయ్యా, నువ్వెవరనుకున్నావు, నువ్వు రాజువి అలా మూతి ముడుచుకొని అలిగి పండుకుంటే లేచి భోజనం చేయి, నీకు చిటికెలో ఆ పని చేసి పెడతాను, చెయ్యి, నువ్వు లేచి భోజనం చెయ్యి, నీకు చిటికెలో ఆ పని చేసి పెడతానని చెప్పేసి ఏం చేసింది తెలుసా, నాబోతు ఉన్న ఊరికి ఒక ఉత్తరం రాసింది. ఇదిగో, నాబోతు మీద అబద్ధ సాక్ష్యాలు కల్పించండి, నాబోతు ద్రాక్ష తోట ఇదిగో మన రాజుగారు తీసుకోవాలనుకుంటున్నాడు, కాబట్టి ఇక నాబోతు బతకడానికి వీల్లేదు, అతడు రాజును దేవుని తిట్టినాడని ఇద్దరు అబద్ధ సాక్ష్యం చెప్పే పనికిమాలినోళ్ళు ఇద్దరిని సమకూర్చి నాబోతు మీద ఒక మీటింగ్ పెట్టి, ఒక పంచాయతీ పెట్టి, ఆ పంచాయతీ ఆఫీసుకి పిలిపించి, సమాజం దగ్గరికి పిలిపించి, అతన్ని రాళ్ళతో కొట్టి చంపండి, అతడు చచ్చాడనుకో ఇంకా ద్రాక్ష తోట అయ్యగారిది అయిపోతుంది అని ఉత్తరం రాసి పంపింది. ఆ ఊరిలో ఉన్న ప్రెసిడెంట్కి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ లెటర్స్ వచ్చాయి. వాళ్ళిద్దరు పనికి మాలిన వ్యక్తుల్ని సిద్ధం చేసి అబద్ధ సాక్ష్యాలను సృష్టించి నాబోతుని పిలిపించి, ఇదిగో రాబోతు నువ్వు దేవుని తిట్టావట కదా, దేశాన్ని పరిపాలిస్తున్న రాజుని తిట్టావట కదా. నాబోతుని నేనెప్పుడు తిట్టానండి, నేను అలాంటి వ్యక్తినే కాదు, లేదు నువ్వు తిట్టావని ఇదిగో సాక్ష్యం చెప్తున్నారు అని ఎవరో సాక్ష్యం చెప్పేవారంటే ఇద్దరు పనికి మాలినోళ్ళు వచ్చారు. నాబోతు, నువ్వు తిట్టలేదా, నేనెప్పుడు నువ్వు తిట్టంగా మేము విన్నాం, మేము చూసాం. ఇద్దరు సాక్ష్యం చెప్తే ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుణ్ణి తిట్టిన వాణ్ణి, రాజును తిట్టిన వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి. ఈరోజు నువ్వు దేవుని తిట్టినా నువ్వు బతుకుతున్నావే, ఆ దినాల్లో క్రమం చెప్తాను, దేవుని తిట్టిన వాణ్ణి, రాజును తిట్టిన వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి. వాళ్ళు ఎప్పుడైతే సాక్ష్యం చెప్పారో వారి సాక్ష్యమే నెగ్గింది, నాబోతు మాటలు నెగ్గలేదు. వెంటనే సమాజం రాళ్ళు తీసుకొని ఊరి బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి నాబోతుని చంపేశారు. చంపేసిన తర్వాత ఆ ద్రాక్ష తోటను ఆహాబు సొంతం చేసుకున్నాడు. చూసారా ఒక ద్రాక్ష తోట కోసం ఆహాబు ఏం చేశాడు తెలుసా, ఒక ప్రాణాన్ని తీసేశాడు. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా, మన పితరుల ద్వారా, ప్రభువు ద్వారా మనం పొందుకున్న ఆత్మీయత, ఆ అభిషేకం, ఆ పితరుల ద్వారా పొందుకున్న ఆ మాదిరి జీవితం, ఆ భక్తి జీవితాన్ని సాతానుడు ఏం చేస్తాడంటే అమ్మేయమంటాడు. నాకు అమ్మేసేయ్, నన్ను కాదని నన్ను మొక్కడం వదిలిపెట్టి, నా మాదిరిగా నడవడం వదిలిపెట్టి, నా వాదిగా అన్యాయం, మోసం, పాపాన్ని విడిచిపెట్టి ఏమో ఆ దేవుణ్ణి ఆరాధన, ఆ పరిశుద్ధ జీవితం అని వెళ్తున్నారు కదా. ఇదిగో నడిచింది చాలు, ఇన్ని సంవత్సరాలు కొలిసింది చాలు, నడిచింది చాలు, అమ్మేసాయి, అబద్ధాలకు అమ్మేసాయి, మోసానికి అమ్మేసాయి, అపవిత్రమైన వాటికి అమ్మేసాయి, సినిమాలకు అమ్మేసాయి, షికార్లకు అమ్మేసాయి, డబ్బుకు అమ్మేసాయి అని చెప్పి సాతానుడు నీతో బేరమాడతాడు. బేరమాడినప్పుడు నువ్వు వచ్చి, సైతానా కుదరదు, నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తిని, నేను విశ్వాసాన్ని కాపాడుకునే వ్యక్తిని, ఇది మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కష్టములో, సుఖములో, బాధలో, శ్రమలో, అగ్నిగుండములో వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. నువ్వు నన్ను ఎంత బాధ పెట్టినా, నువ్వు నాకు ఎన్ని లంచాలు చూపించినా, ఎన్ని ఆశలు చూపించినా, నేను ఎంత మాత్రం నా విశ్వాసాన్ని విడిచిపెట్టాను, నా దేవుని విడిచిపెట్టాను, నేను ప్రార్థన విడిచిపెట్టాను, నేను పరిశుద్ధత విడిచిపెట్టాను అని నువ్వు మొండికేసావనుకో, వాడు నీ మీద పగబడతాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అయ్యా వాడు పగబట్టుడు ఎందుకు, నేను చచ్చుడు ఎందుకు, వాడు పగబెట్టుడు ఎందుకు, నేను చనిపోవడం ఎందుకు. అందుకే కొద్దిగా కాదు కానీ
సగంలో సగం కొద్దిగా వానితో రాజీ పడతా, కొన్ని విషయాల్లో రాజీ పడతా, కొన్ని కార్యాలలో నేను రాజీ పడతాను అని చెప్పి కొద్దిగా కొన్ని విషయాల్లో రాజీ పడకుండా కొన్ని విషయాల్లో రాజీ పడి భక్తి చేసే క్రైస్తవులు ఎక్కువైపోయారు. కొన్ని విషయాల్లో నువ్వు రాజీ పడుతున్నావు వానితోని, కొన్ని విషయాల్లో నువ్వు రాజీ పడడం లేదు. బైబిల్ చెప్తుంది, ఉంటే వెచ్చగానైనా ఉండు, కాస్త గట్టిగా ఉంటే చల్లగానైనా ఉండు. బ్రతుకుతావా ప్రభు కోసం బ్రతుకు, చస్తావా ప్రభు కోసం చచ్చిపో. కొన్ని విషయాల్లో సాతానుతో రాజీ పడడం లేదు, కులస్తులతో రాజీ పడడం లేదు, లోకస్తులతో రాజీ పడడం లేదు. అర్థమైందండి? కొన్ని విషయాలలో లోకస్తులతో, ఆచారాలతో, సాంప్రదాయాలతో నువ్వు రాజీ పడుతున్నావు. మీకు ఒక విషయం చెప్తాను. ఒకే బావిలో నుంచి మంచినీరు ఉప్పు నీరు రెండు వస్తాయా? కాస్త గట్టిగా చెప్పండి. అదేం నోరో పాడు నోరు కానీ దీంట్లోకి వెళ్ళే మంచి మాటలు వస్తాయి, దీంట్లోకి వెళ్ళే చెడు మాటలు వస్తాయి. ఇది మోర్యా అర్థం కాదు అప్పుడప్పుడు. ఇది నోర్యా లేకపోతే మోర్యా? ఇక్కడేమో స్తోత్రం 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 అని పాడుతీవి, బయటికి వెళ్ళి దుర్మార్గుడా ద్రోహి ఇంకా చెప్పమంటారా? ఇంకా మాటలు మాట్లాడమంటారా? బూతులు, ఇంకా భయంకరమైన బూతులు మాట్లాడుతీవి. ఏంటి నీ నోటికి బూతులు ఎలా వచ్చాయి? అపవిత్రమైన మాటలు ఎలా వచ్చాయి? రెండర్థాలతో కూడిన మాటలు ఎలా వచ్చాయి? ఆలోచించు ఒకసారి. కొన్ని విషయాల్లో నువ్వు రాజీ పడడం లేదు, కానీ కొన్ని విషయాల్లో రాజీ పడుతున్నావు. కొన్ని విషయాల్లో నువ్వు అమ్ముడుపోతున్నావు, కొన్ని విషయాలలో ప్రభు కోసం స్థిరంగా ఉంటున్నావు. ఎంతకాలం అలా ఉంటావు? దాని ద్వారా నీకేమైనా లాభమా? వెచ్చగానైనను చల్లగానైనను ఉండకపోతే దేవుడు నీ మీద ఉమ్మి వేస్తానంటున్నాడు. నీదేం బ్రతుకు అంటున్నాడు. రోషం తెచ్చుకో, ప్రభు కోసం రోషం తెచ్చుకో. ఆయన నిజమైన దేవుడని నువ్వు నమ్మావా? ఆ విశ్వాసం నీకుందా? ప్రభు కోసం రోషంగా బ్రతుకు, రోషంగా బ్రతుకు. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని, పితరుల ద్వారా నువ్వు పొందుకున్న ఆస్తిని కాపాడుకో. పితరుల ద్వారా నువ్వు పొందుకున్న ఆ అనుభవాలను కాపాడుకో. ఎలీషా అంటున్నాడు, అయ్యా 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 దైవజనుడా, నీవు పొందుకున్న ఆత్మలో 2 పాలు నాకు ఇవ్వయ్యా, నీది నాకు కావాలి. పితరులది పొందుకో, నాకు కావాలి. అబ్రహాంను అడుగు, అబ్రహామా నీ విశ్వాసం నాకు ఇవ్వు, నీ పొలాలు నీ తోటలు నాకు అద్దయ్యా, నీ విశ్వాసం. యోసేపు దానియేలు మీ పరిశుద్ధత ప్రార్థన జీవితం. ఓ మోసే, నువ్వు దేవుని అంతట్లో నమ్మకంగా ఉన్నావు, నేను కూడా దేవుని ఇంట్లో నమ్మకంగా ఉంటాను. దేవునికి స్తోత్రం. నమ్మకంగా ఉంటున్నావా? దేవుని మందిరానికి రావడంలో నమ్మకంగా ఉన్నావా? పరిచర్య చేయడంలో నమ్మకంగా ఉన్నావా? దశంభాగాలు ఇవ్వడంలో నమ్మకంగా ఉన్నావా? ఇంకా దొంగతనం చేస్తున్నావా? మీకు ఒక విషయం, దశంభాగం ఇవ్వకుండా నువ్వు ఏమి సంపాదించుకున్నా అంత ఊడ్చుకోబోతుంది. దశంభాగం ఇచ్చిన సొమ్ము మాత్రమే. 1000 రూపాయలు ఇచ్చావా? 10,000 ఇచ్చావా? అందులో 10,000 వచ్చాయా? ఒక 1000 రూపాయలు దశంభాగం ఇచ్చావా? 9,000తో నువ్వు కొన్న వస్తువే కానీ, చేసిన వ్యాపారమే కానీ దేవుడు దీవిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, 9,000తో నువ్వు చేసిన దేవుడు దీవిస్తాడు. ఎందుకు? అందులో దేవునికి చెందవలసింది చెందింది కనుక ఆ 9,000 మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు దశంభాగము తీయకుండా చేసిన వ్యాపారమైనా, లేక కొన్న వస్తువైనా, ధాన్యమైనా, ఏదైనా అది నీకు ఆశీర్వాదకరంగా ఉండకుండా అంత నష్టమవుతుంది.
మీరు ఈ మాటలు చక్కగా రాసి పెట్టుకోండి మీ బుక్లో. జరుగుతాయా లేదా చూడండి. అంత పోగొట్టుకుంటావు. రెండో విషయం, నువ్వు ఏడైతే రక్షించబడ్డావో ఆడ ఇస్తేనే నువ్వు దీవించబడతావు. ఇంకా ఎక్కడికి పంపినా నీకు దీవెన ఉండదు. మీ దశం భాగాన్ని ఆశీర్వదించేది నేనే. ఇంకా ఎవ్వరు ప్రపంచంలో ఆశీర్వదించలేరు. ఎవ్వరు ఆశీర్వదించలేరు. ఒక సంఘ కాపరిగా మీకు దీవెన పెట్టే ఆ అధికారాన్ని, అభిషేకాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకా ఎవ్వరు మీ తల మీద చేతులు పెట్టినా మీకు దీవెన రాదు. అది ఫైనల్. వాక్యం చెప్తున్న సత్యం ఇది. ఏదైనా కాపరితోనే నీకు ముడిపడి ఉంటుంది, ఇంకెవ్వరితో నీకు ముడిపడి ఉండదు. ఇది లేఖనం చెప్తున్న సత్యం. అందుకే దేవుని బిడ్డలారా, దుష్టుడైన సాతానుడు నీ ఆత్మీయ జీవితాన్ని వాడు కొనాలని నీ దగ్గరకు వచ్చి ప్రయత్నం చేస్తాడు. వాని మాటను వినకపోతే వాడు నీ మీద కోపాన్ని పెంచుకొని, పగను పెంచుకొని నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాడు. చంపడానికి ప్రయత్నం చేసిన షడ్రక్, మేషక్, అబద్నిగోలు చంపడానికి రాజు ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. ఇదిగో ప్రయత్నం చేయడమే కాదు, అగ్నిగుండములో వారిని వేశాడు. అయినా వారు చనిపోయారా? చనిపోయలేదు. కారణం తెలుసా? వారిని కాపాడే దేవుడు వారి పక్షాన నిలబడి అగ్నిగుండములోనికి దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకోవడానికి మీరు ప్రయాసపడితే దేవుడు మిమ్మలను దుష్టుని చేతికి అప్పగించాడు. మీరు మధ్య రకంగా ఉంటేనే ప్రాబ్లం. మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి మీరు తెగించారనుకోండి, ఆ తెగింపు దేవుడు చూస్తాడు. ఏయ్ దానియేలు, ప్రార్థన ఆపేయ్. ఏ దేవునికి ప్రార్థన చేయని చెప్పాం కదా, నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన ఆపకపోతే నేను చెరసాల్లో వేస్తాం, సింహబోన్లో వేస్తాం. ఆయన అంటాడు, అనుదినము వాడుక చొప్పున 3 సార్లు ప్రార్థన, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. చెప్పండి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. కనీసం రోజుకు 3 సార్లన్నా ప్రార్థన చేయండి. 3 సార్లు భోజనం చేస్తారు కదా, 3 సార్లైనా ప్రార్థన చేయండి. కనీసం 3 సార్లైనా. దానియేలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మంచి రాజు తర్వాత రాజు, అంత బిజీలో ఉన్నాడు, అంత ప్రాముఖ్యమైన వ్యక్తి. అయినా ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ప్రార్థన ఒక నెల రోజులు చేయకూడదని చట్టం ఉంది కదా అని తెలిసినా దానియేలు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన అన్నాడు, దానియేలు అన్నాడు, మీ చట్టంతో నాకేం పని, మీ ఆరాధనతో నాకేం పని? నా దేవుడు నాకున్నాడు, నా ప్రార్థన నాకుంది, నా విశ్వాసం నాకుంది. ఏం పని? లేదు, నిన్ను సింహబోన్లో వేస్తాము, నువ్వు ప్రార్థన కుదరదు. సింహబోనైనా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నేను ప్రార్థన ఆపను. ఆపను. ఇదిగో దుష్టుడు భయపెట్టడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. తన ప్రార్థన జీవితాన్ని కొనడానికి అతడు అమ్ముడు పోవునట్లుగా, బెదరున్నట్లుగా ప్రయత్నాలు చేశాడు. బెదరలేదు, సింహబోన్లో వేశాడు. చెప్పండి, చనిపోయాడా, బ్రతికాడా? కాస్త గట్టిగా. నీ ముందు నువ్వు భక్తి చేస్తున్నప్పుడు నీ భక్తి మార్గంలో ఎన్ని రకాల శోధనలు, కష్టాలు, పోరాటాలు, నిందలు, అవమానాలు, మరణాలు, ఉపద్రవాలు, సర్పాలు, ముండ్లు, రాళ్ళు, పర్వతము లాంటి, ప్రాకారాలు లాంటి ఆటంకాలు నీ ముందు నిలబడ్డా దాన్ని నా యేసు దాటించగలడు. హల్లెలూయా. ఆ పర్వతం నీవు ఆరాధిస్తున్న దేవుని కంటే గొప్పదా? ఆ ఆటంకాలు నువ్వు ఆరాధిస్తున్న దేవుని శక్తిని మించిన శక్తి గలవా? సైతాన్ని కూడా దేవుడే సృష్టించాడు. దానికి భయపడతావు ఎందుకు నువ్వు?
సైతాన్ని కూడా దేవుడే నిన్ను సృష్టించినట్టే దాన్ని కూడా సృష్టించాడు. నిన్ను సృష్టించడానికి చేతులకు పని కల్పించుకున్నాడు, కానీ సైతాన్ని సృష్టించడానికి దేవదూత అవునుగాక అంటే అయిపోయింది. ఇట్లా మాటతోనే అయిపోయింది. గాలంటి సైతాన్ని దేవుడు నీ జీవితంలో కార్యం చేయకుండా, ప్రభావం చూపకుండా ఆపలేడా దేవుడు? నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. భయపడతావా, తెగిస్తావా? భయపడతావా, నేనంటాను భయపడకండి, తెగించండి. చెప్పండి, భయపడకండి, తెగించండి. చెప్పండి, భయపడతారా, తెగిస్తారా? కాస్త గట్టిగా, కాస్త గట్టిగా. హల్లెలూయా. తెగించుడంటే అర్థమైంది. తెగించుడంటే అర్థమైంది. హలో బ్రదర్, అర్థమైందా? అర్థమవుతుందా? తెగించుడంటే ఇంకా లోకరీతిగా తెగించి నేనొక సమస్య ఒక బ్రదర్ సమస్య. ఈ వారంలో కొన్ని సమస్యలు, అవి చెప్తే బాగుండదు. తెగింపుతో మాట్లాడుతున్నాడు బ్రదరు. తన భార్య మీద, ఇంకా నేను ఏదైనా చేసేస్తా, ఇట్లా చేస్తా, అలా చేస్తా. అది కాకపోతే ఇంకొకటి. అర్థమైందా? నేను చాలాసేపు ఓదార్చి మాట్లాడి, అది కాదు జీవితం అంటే ఇది. సరేనయ్యా, నువ్వు చెప్పినట్టేంట, ప్రార్థన చేయి అని ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. శరీర సంబంధమైన కార్యాల మీద, భూ సంబంధమైన వాటి మీద నువ్వు తెగించావనుకో, అది నీకు ప్రమాదమే. కానీ ఆత్మ సంబంధమైన కార్యాల మీద నువ్వు తెగించావనుకో, అది నీకు ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన పితరుల ద్వారా మనము పొందుకున్న ఆత్మీయ అనుభవాలను మనము కాపాడుకొందుముగాక. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను, ముగిస్తాను. తిమోతి ఉన్నాడే, తిమోతి పత్రిక చూడండి. తిమోతిలో ఉన్న భక్తి అట, తిమోతిలో ఉన్న విశ్వాసం అట, తిమోతిలో ఉన్న ప్రార్థన జీవితం అట, తిమోతిలో ఉన్న వైరాగ్యం అట, వారి అవ్వలో నుంచి వచ్చిందట. చదవండి ఆ మాట. 2 తిమోతి 1 అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి 1 అధ్యాయం 5వ వచనం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను నివసించెను. దేవునికి స్తోత్రం. అక్కడ తల్లి అవ్వ ఇద్దరున్నారు. తల్లి తిమోతి తల్లి, ఆ తల్లి వాళ్ళ తల్లి అవ్వ, అమ్మమ్మ. చూసా, పితరుల ద్వారా. తిమోతి, ఈరోజు నీలో ఉన్న విశ్వాసము నీది కాదు, మీ పితరుల ద్వారా వచ్చింది, మీ తల్లి ద్వారా, ఇదిగో మీ తల్లిదండ్రుల ద్వారా, మీ అవ్వ ద్వారా, ఇదిగో ఆ విశ్వాసాన్ని నువ్వు పొందుకున్నావు తిమోతి. ఈరోజు గొప్ప వైరాగ్యం కలిగి సేవ చేస్తున్నావే, అది మొదట నీ అవ్వలో, నీ తల్లిలో ఆ వైరాగ్యము, ఆ పరిశుద్ధత, ఆ త్యాగము, ఆ ప్రతిష్ట వారిలో ఉంది. తల్లిదండ్రులారా, ఈరోజు మీలో ఏముంది? మీ పిల్లలకి ఇవ్వడానికి ఆస్తులు ఇస్తున్నారు. ఒక ఆపరేషన్కు సరిపోతాయి, ఒక కరోనాకు సరిపోతాయి. డబుల్ కరోనా వచ్చిందనుకోండి, 30 లక్షలు 40 లక్షలు అవుట్. అంతే కదండి. ఆ రాదని గ్యారెంటీ ఉంది? ఏమన్నా గ్యారెంటీ ఉందా? రాదని గ్యారెంటీ ఉందా? నేను చెప్పాను రాదని గ్యారెంటీ అని. నువ్వు ప్రభువులో ఉంటే ప్రభు ఇస్తాడు ఆ గ్యారెంటీ. నిన్ను కాపాడువాడు కొనుకడు అని ఇస్తాడు. ఈ లోక సంబంధమైన ఆస్తులు తరిగిపోతాయి.
అందుకే నేను మీకు ఇచ్చే మంచి సలహా ఏంటంటే, ఈ లోక సంబంధమైన ఆస్తులు దేవుని సేవలో ఖర్చు పెట్టారనుకోండి, ఈ భూమి మీద మీరు ఐశ్వర్యవంతులు అవుతారు, పరలోకంలో ఐశ్వర్యవంతులు అవుతారు. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నా ప్రభు కోసం నేను ఏం చేశానో తెలుసా? ప్రారంభంలో నాకున్న అన్నీ అమ్మేశాను నా ప్రభు కోసం. అప్పుడు మీరెవ్వరు లేరు. నా ప్రభు కోసం నువ్వు ప్రభు కోసం అలాంటి త్యాగం చేయగలవా? ధైర్యంగా చేయగలవా? మీకు చెప్తే చాలా బాధగా ఉంటుందేమో, చెవులకు బాగా కరెక్ట్గా ఉంటుందేమో. 2 ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు దేవుని కోసం అమ్మేస్తే ఏమైంది? దేవుడి కోసం ప్రాణం ఇచ్చాడే, కరోనా ఉగ్రతలో కాపాడాడే, ఆ సునామీలో కొట్టుకొని పోకుండా, ఆ సునామీలో కొట్టుకొని పోతే నీకేముండేది? దేవుని కోసము ఆయన త్యాగం చేయలేనివి నేను దేవుని దగ్గర ఉంటా, దేవుడు నాకు ఇల్లు ఇవ్వాలి. ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఎందుకు ఇవ్వాలి? నీకెందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి దేవుడు నీకు? అలా చెప్పాడా? నేను ఇస్తానని అన్నాడా దేవుడు? అట్లా అక్కడ నీకు ఏదన్నా ఇవ్వాలంటే, ఇక్కడ నువ్వు దేవునికి ఏదన్నా ఇస్తే అక్కడ నీకు ఏదన్నా ఇస్తాడు. అది చెప్పాడు. ఇక్కడ విత్తనం వేయి, పరలోకానికి వెళ్ళి పంట కొయ్యి, లేదా నీ ఇంటికి వెళ్ళి పంట కొయ్యి. అది ఆయన దగ్గర లేక కాదు. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, వెండి ఆయనది, బంగారం ఆయనది, గాలి ఆయనది, సముద్రం ఆయనది. నీదేదో చెప్పు. నీ తల వెంట్రుకు కూడా నీది కాదు. అంత నాదని చచ్చిపోతావేంటి? నాది అంటూ విర్రవీగుచున్నావా? చచ్చినాక నీ దేహమైనా నీ ఎంట వస్తుందా? నేను నీకు ఇచ్చే మంచి సలహా ఏంటి తెలుసా? దేవుని సేవలో ఖర్చు పెట్టు. చల్లు. నువ్వు బిచ్చగాడివి అయితే నన్ను అడుగు. నువ్వు బిచ్చగాడివి కావు, ఐశ్వర్యవంతుడిగా మారుతావు. దేవుని మాట అంటే మాటే. నీకున్నది ఏది కూడా నీది కాదు, అంత దేవుందే. సైతానుడు ఏం చేస్తాడు తెలుసా? దేవునికి ఇవ్వకుండా అడ్డగిస్తాడు, నిన్ను అడ్డగిస్తాడు. నీదేం చెప్పు, నీదెంత జాగ చెప్తా. 6x2 ఆ సమాధి పట్టే అంత తలమే. 1 ఫీట్ ఎక్కువ తవ్వురా అంటే తవ్వను సార్ అంటాడాడు. ఎవడు? సమాధి పెట్టాడు. ఎందుకయ్యా అంటే భూమి గట్టుకుంది, తవ్వలేను. 1 ఫీట్ ఎక్కువ తవ్వితే ఇంకా 1000 రూపాయలు ఎక్కువైతే అంటాడు. అర్థమైందా? ఏది నీది? ఏది చెప్పు? ఏం తీసుకొచ్చావు? ఏం తీసుకొని పోతావు? ఏం తీసుకురాలేదు. ఏం తీసుకొని పోవు? ఏం తీసుకుని వెళ్ళవు? నీ భక్తి, నీ ప్రార్థన, నీ సమర్పణ, నీ త్యాగం నీ వెంట వచ్చునుగాక. మీ పిల్లలకు మీరు సంపాదించి ఇవ్వవలసింది భూ సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి సంపాదించింది ఇవ్వండి. ఆత్మ సంబంధమైనవి. అదిగో తిమోతికి సంపాదించి ఇచ్చారు. విశ్వాసాన్ని, ప్రార్థన జీవితం, పరిశుద్ధతను సంపాదించి ఇచ్చారు. దైవజనుడు అంటున్నాడు, తిమోతి, ఈ భక్తి నీది కాదు, ఈ ప్రార్థన నీది కాదు, ఈ పరిశుద్ధత నీది కాదు, ఈ ప్రతిష్ఠ అనుభవాలు నీవి. మీ అవ్వలో మీ తల్లిలో ఉన్న ఇవన్నీ వారి ద్వారా నీకు వచ్చాయి, వారి ద్వారా నువ్వు పొందుకున్నావు, వారి ద్వారా నీకు సంక్రమించాయని చెప్పి తిమోతిని గురించి అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఓ యజమానుడా, నీ పిల్లలకు నువ్వేమి సంపాదించి పెడుతున్నావు? తరిగిపోయే ధనమా, లేక నిత్యము నిలిచే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం? ఆలోచించుకో. ఒక నిజమైన తండ్రిగా, తల్లిగా నీ బిడ్డల్ని నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆస్తులు కాదు పిల్లలకు సంపాదించవలసింది, ఆత్మీయత సంపాదించి పెట్టు, భక్తి సంపాదించి పెట్టు. ప్రార్థన చేసి, మా నాన్న మంచి ప్రార్థన చేస్తాడు, రోజు ఉదయం సాయంత్రం మంచి ప్రార్థన పరుడు, భక్తి కలిగిన వాడని నీ పిల్లలతో సాక్ష్యం పొందు. నీ పిల్లలతో సాక్ష్యం పొందు. నీ పిల్లలతో సాక్ష్యం పొందు. సాక్ష్యం పొందు.
ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లు చెబుదామా? హల్లెలూయా. నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. మన పితరుల ద్వారా సంపాదించుకున్న ఆత్మీయతను వాడు పాడు చేయాలని, ఒకవేళ మనం దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే మనల్ని చంపాలని వాడు ప్రయత్నం చేస్తాడు. నాబోతును చంపాడు. అయితే గమనించండి, నిన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటే, ప్రభువాక్యం చెప్తుంది, ఎవడైతే నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకుంటాడో వాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అంటే ఆత్మీయతను కాపాడుకున్న వారిని, ఈ యొక్క ప్రాణాన్ని దేవుడు కాపాడతాడు. చెప్పండి, దానియేలు ప్రాణం పోయిందా? సింహబోన్లో వేస్తే పోలేదే. ఇదిగో షడ్రక్ మేషకల అబద్ధినిగో ఆ ప్రాణం పోయిందా? పోలేదే. వారిని కాపాడాడు కదా. వారు తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నారు గనక దేవుడు వారిని కాపాడాడు. మీరు అంటారేమో, నాబోతు ఎందుకు చనిపోయాడయ్యా, అలా ఎందుకు జరిగిందయ్యా అంటే, అదొక కుట్రలో చిక్కినందువల్ల దేవుడు ఏం చేస్తే తెలుసా? ఆకాశమందున్న దేవుడు చూసి వెంటనే నాహాబు రాజు నాబోతు తోటను ఆక్రమించుకోవడానికి నాబోతు తోటలో వెళ్ళాడు. అక్కడికి దైవజనుడు వెళ్ళాడు, ఏలియా వెళ్ళాడు. నాబోతు, ఈ ద్రాక్ష తోటను ఆక్రమించుకోవాలని నాబోతును చంపావు కదా. దేవుడు చెప్తున్నాడు, నీ ఇంటిలో ఒక్కడు మగవాడు ఉండడు. నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు ఎక్కడైతే నాకాయో, నీ రక్తాన్ని కూడా అక్కడ కుక్కలు నాకుతాయి. ఆహాబు రాజా, ఏం సుఖమండి, ద్రాక్ష తోటను అనుభవించాలని అనుకున్నాడు. పాపం, శాపం వచ్చేసింది. కుక్కలు నాబోతు రక్తాన్ని ఎక్కడ నాకాయో, నీ రక్తాన్ని కూడా అక్కడే. నీ భార్య రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి అని శాపం పెట్టేశాడు. చూసారా, మనుష్యుడు ఏది విత్తునో అదే కోస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక శపించబడిన వాడుగా మారిపోయాడు. అహాబు కుటుంబం ఒక శాపగ్రస్తంగా మారిపోయింది. దుష్టుడైన సాతానుడు నీ ఆత్మీయ జీవితాన్ని కొనడానికి వాడు ఎంతగా ప్రయాసపడ్డా, నిన్ను పడగొట్టడానికి ఎంతగా ప్రయాసపడినా, నిన్ను చెడగొట్టడానికి, నిన్ను అపవిత్రపరచడానికి, నిన్ను వెనకకు లాగడానికి వాడు ఎంత ప్రయత్నం చేసినా లొంగకు బ్రదర్, అమ్మ లొంగకమ్మా. నా మాటలు అర్థం కావడం లేదా? నేను మీకు కనిపించడం లేదా? నేను మీలాంటి ఒక సాధారణమైన మనిషిని. ఎంతోమంది నన్ను లొంగ తీసుకోవడానికి ఎన్నో ఆశలు చూపిస్తారు. నాకు డబ్బు ఆశ చూపిస్తారు, పేరాశ చూపిస్తారు, అధికారపు ఆశలు చూపిస్తారు, ఎన్నో రకాలుగా. రాజీ పడలేదు నేను ఇంతవరకు. రాజీ పడలేదు. ఈ ప్రతిష్ట అనుభవాలను కాపాడుకోవడానికి, ఈ వ్రత ధర్మాన్ని కాపాడుకోవడానికి నాకు రావలసిన శోధనలు, ఆశలు ఎన్నో వచ్చాయి. రాజీ పడలేదు. నన్ను కొనడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు. నా ఆత్మీయ జీవితాన్ని కొనడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు. రాజీ పడలేదు. కాపాడుకున్నా. దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ ఆత్మీయతను కాపాడుకోండి. పితరుల ద్వారా మనకు సంక్రమించిన ఈ ఆస్తిని, ఈ విశ్వాసాన్ని, ఈ రక్షణ అనుభవాన్ని, ఈ అభిషేకాన్ని, ఈ పరిశుద్ధతను, ఈ ఆత్మీయతను, ఈ వైరాగ్య జీవితాన్ని ప్రభు రాకడ పర్యంతం మనం కాపాడుకుందాము గాక. దయచేసి అందరం లేచి నిలబడి కొన్ని నిమిషాలు తీర్మానం చేసుకుందాం. రాజీపడ. ఎవరి వైపు చూడకు. ఎవరితో నీకేం పని? నువ్వు ఈ లోకానికి వస్తున్నప్పుడు అందరినీ చూసుకుంటూ వచ్చావా? పోతున్నప్పుడు అందరినీ చూసుకుంటూ వెళ్తావా? అందరితో నీకేం పని? నీ పక్క వారితో నీకు అవసరం లేదు. నీ ఎదుటి వారితో నీకు అవసరం లేదు. ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. మన పితరుల ద్వారా
నువ్వు పొందుకున్న ఆస్తి, ఆత్మ సంబంధమైన అనుభవాలు కాపాడుకుంటానని తీర్మానం చేయి. ప్రభా, మా పితరుల ద్వారా మేము పొందుకున్న ఆత్మ సంబంధమైన అనుభవాలను నేను కాపాడుకుంటానయ్యా. ఈ రోజు నుంచి నేను కాపాడుకుంటాను. నాకు సహాయం చేయి, నన్ను నిలబెట్టు. దుష్టుడికి నేనేమాత్రం అమ్ముడు పోను, లోకానికి నేనెంత మాత్రం అమ్ముడు పోను. నేను అమ్ముడు పోయే సేవకుడిగా, విశ్వాసిగా నేను ఉండను ప్రభువా. నా వ్రత ధర్మాన్ని నేను కాపాడుకుంటాను, నా ప్రతిష్ఠ అనుభవాలను నేను కాపాడుకుంటాను, నా రక్షణను నేను కాపాడుకుంటాను. నేను రాజీ పడను, నేను రాజీ పడను ప్రభువా. నాకు అట్టి వైరాగ్యము దయచేయి. వాడు నన్ను చంపుటకు ప్రయత్నం చేసినా నేను భయపడను. నన్ను కాపాడేవాడు నువ్వు ఉన్నావు, నాకు సహాయం చేసే దేవుడు నువ్వు ఉన్నావు, నన్ను ఆదరించి నడిపించే దేవుడు నువ్వు ఉన్నావు. నేనెందుకు రాజీ పడాలి? నేనెందుకు రాజీ పడాలి? నేనెందుకు రాజీ పడాలి? నా నడుము కట్టండి ప్రభువా. నన్ను శక్తివంతమైన ఆయుధముగా, గండ్రగొడ్డలిగా నన్ను మార్చండి. శివ రకాల రబందరషి ఓ రిబందరి శిఖా తురాల రవా. శక్తికి మించిన ఈ సమరములో పోరాటము ప్రభువా చేయడానికి కృపివ్వండి. కాపాడుకుంటాను. నేను రాజీ పడను, నేను రాజీ పడను, నేను రాజీ పడను, నేను రాజీ పడను ప్రభువా. నీకోసమే బ్రతుకుతాను, నీకోసమే జీవిస్తాను, నీకోసమే మరణిస్తాను, అంతా నీకోసమే చేస్తానయ్యా. నీ నోటి నుంచి వస్తున్న ప్రార్థన, నీ హృదయపు లోతులో నుంచి వస్తున్న ఆ ప్రార్థన ఆకాశమంటునుగాక, ఆకాశమంటునుగాక, దురాత్మల సమూహాన్ని దాటి వెళ్ళునుగాక నీ ప్రార్థన. ఓ మధ్య ఆకాశములో అడ్డగిస్తున్న దురాత్మలను దాటిపోవాలి నీ ప్రార్థన. అలాంటి ప్రార్థన చేయి, అలాంటి ప్రార్థన చేయి. రాజీ పడకు, దేనికి రాజీ పడకు. కాపాడుకో, కాపాడుకో, నీ పిత్రార్జితాన్ని కాపాడుకో. ఓ తిమోతి, నీ అవ్వలో నీ తల్లిలో ఉన్న ఆ పిత్రార్జితాన్ని కాపాడుకో. కాపాడుకున్నావు కదా, ఓ అలా కాపాడుకో, అలా కాపాడుకో, అలా కాపాడుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. యూదా ఇస్కరియోతు యేసును అమ్మిన రీతిగా ఇదిగో నీ ఆత్మీయతను అమ్మివేయకో, కాపాడుకో. నువ్వు చేసే ప్రార్థన వైపు దేవుడు చూస్తున్నాడు, ఆయన చెవులు వింటున్నాయి. నీ దేవుడు ఆలకిస్తున్నాడు, నీ దేవుడు ఆలకిస్తున్నాడు, నీ దేవుడు ఆలకిస్తున్నాడు, నీ దేవుడు ఆలకిస్తున్నాడు. మండనివ్వు, నీ లోపట ఆత్మదాహం మండనివ్వు, ఆత్మదాహం మండనివ్వు, ఆత్మ అభిషేకం మండనివ్వు, ఆత్మ సంబంధమైన దాహం నీలో మండనివ్వు. శరీర సంబంధమైన కార్యాలన్నీ కాలిపోవాలి నీ లోపట. ఓ షతురవ షందల రషి రిఖతిరల బందరవర్ గ్లోరీ.
లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. తీర్మానం చేయగలవా? ప్రభు మనందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన దేవా, నీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. రాబోతును ఆహాబును మా ముందు ఉంచి ఏ విధంగా మా పితరుల యొక్క ఆస్తిని, ఆత్మీయ జీవితాన్ని మేము కాపాడుకొనవలనని ప్రభా మీరు మాకు బోధించారు. అట్టి మాటలు మా హృదయములో చెక్కబడును గాక. దేని విషయంలో రాజీ పడకుండా నాబోతువలే ప్రభా మేము మా ఆత్మీయ జీవితాన్ని మేము కాపాడుకొని ముందుకు సాగిపోటుకు సహాయం చేయండి. అహాబు లాంటి వారు శోధకులు, రాజులు, అధికారాలు, బంధువులు, స్నేహితులు, దుష్టుడు మా ముందు నిలబడిన ఏ విషయంలో రాజీ పడకుండా మేము ముందు సాగిపోటకు అట్టి అభిషేకం ప్రతి బిడకు కలుగునుగాక. తీర్మానం చేసుకున్న నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ రాకడకు సంఘాన్ని మమ్మలను సిద్ధపరిచి మహిమ తెచ్చుకోమని, వచ్చిన చిన్నలు, పెద్దలు, వృద్ధులను అందరినీ ఆశీర్వదించమని నీ కృప కలిగిన హస్తాలకు సమర్పిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సన్నిధి, లోకములో ఉన్న పరిశుద్ధులకు, కూడి వచ్చిన దైవ జనాంగానికి, తీర్మానం చేసుకున్న ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి కృపలో భద్రపరిచి కటాక్షించి కరుణించి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇశ్రాయేలు దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము, అభిషేకము, నెమ్మది, సమాధానము, ఆరోగ్యము మీ గుడారములో ఎప్పుడు నివసించునుగాక. అందరికీ వందనాలండి. స్తోత్రం.